ఈరోజు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఉదయము ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని నంద్యాల పట్టణానికి విచ్చేసి మీ అందరినీ కలవడం జరిగింది. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఏ దుష్ట సంహారం కోసమైతే ఆ స్వామివారు అవతరించారో ఇప్పుడు సమాజంలో ఉన్న అలాంటి దుష్ట శక్తులను నశింపజేసి ప్రజలందరికీ మంచి చెయ్యాలని మరొక్కసారి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మీడియా మిత్రులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు సంబంధించిన సమస్యల గురించి, ఇక్కడ రైతుల సమస్యల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, బహుజనుల యొక్క సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని రంగాలలో నంద్యాల జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా, వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉన్నప్పటికీ కూడా, పారిశ్రామిక అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా ఈరోజు వెనకబడి ఉండడానికి కారణం ఎవరనే విషయము మనందరికీ తెలుసు. ఈ జిల్లా గుండా కృష్ణానది, తుంగభద్రా నది, కుందూ నది లాంటి నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా, ఈ జిల్లాకు సంబంధించి తెలుగు గంగా నీటి ప్రాజెక్టు వెళ్తున్నప్పటికీ కూడా, అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. అంటే నంద్యాల జిల్లా రైతాంగం పైన కావచ్చు, రాయలసీమ రైతాంగం పైన కావచ్చు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం 3,32,000 కోట్లు మేము బడ్జెట్ ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వము, అందులో రాయలసీమ రైతాంగానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అనేక చిన్న చిన్న ప్రాజెక్టులకి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదంటే రాయలసీమ రైతాంగం పైన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమనేది మనం తెలుసుకోవచ్చు. ఎన్నో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించి కాలువల మరమ్మతులు కావచ్చు, ఆధునీకరణ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆయకట్ట రైతులకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న నిధులు కూడా విడుదల చెయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందంటే, రాయలసీమ యొక్క ఏదైతే వనరులను దోచుకోవాలనుకుంటున్నారు, రాయలసీమని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప రాయలసీమ ప్రజానీకానికి ఈరోజు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు ఏ ప్రభుత్వము చెయ్యడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధి చేసి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, గత సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు కారిడార్లకి బడ్జెట్లో కేటాయించినప్పటికీ కూడా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. మరి ఈ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇక్కడున్న రైతాంగానికి సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే ప్రతి సంవత్సరం కుందూ నది లాంటి నదుల ద్వారా, వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి, వేలాది ఎకరాలు రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందించడానికి కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా ఇసుక దందాలు చేయడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి, అక్రమ మద్యం వ్యాపారాలు చేసుకోవడానికి, ఈ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో దందాలు చేసి అక్రమంగా అవినీతి చేయడానికి, నిరుద్యోగుల నుండి ఏదైతే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లక్షలాది రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి నుండి వసూలు చేసి కోట్ల రూపాయలు అవినీతి చేస్తే, కుంభకోణాలు చేస్తే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యి బాధితులను వంచిస్తున్నారు తప్ప ఈ జిల్లాలో ఉన్న ఏ ఒక్క సమస్య పైన ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించే పరిస్థితి లేదనే విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలి, నాయకులు గమనించాలి, మేధావులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు కొత్తగా ఉన్న సమస్య కాదు.
రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుండినో ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకొనో లేదంటే రాజకీయాలను అడ్డం పెట్టుకొనో ముఠా తగాదాలను అడ్డం పెట్టుకొనో ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, పదవులు తెచ్చుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి, రైతాంగానికి, విద్యార్థులకు, అదేవిధంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు కృషి చెయ్యలేదనే విషయాన్ని మనం గుర్తించాల్సిన